బీఆర్ఎస్ లోకి ఘర్ వాపసీ కొనసాగుతోంది. ఎల్ఓపి ఛాంబర్ లోకి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వెళ్లారు. కేటీఆర్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి భేటీ తర్వాత బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని కేటీఆర్ కు తెలిపారు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. గద్వాల బీఆర్ఎస్ నుంచి గెలిచిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇటీవలే కాంగ్రెస్ గూటికి వెళ్లారు. తాజాగా బీఆర్ఎస్ తోనే కొనసాగుతానని కేటీఆర్ కు స్పష్టం చేశారు. ఇటీవల కాంగ్రెస్ లోకి వెళ్లి మళ్లీ తిరిగి బీఆర్ఎస్ గూటికే చేరారు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. కేటీఆర్ తో సమావేశమయ్యి బీఆర్ఎస్ తోనే కొనసాగుతానని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ భూపతి అందిస్తారు. కిరణ్ భూపతి. అరుణ, ఇప్పటికే దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూట్లో చేరినటువంటి నేపథ్యంలో ఇటీవల గద్వాల నుంచి గెలిచినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా కాంగ్రెస్ లోనే ఉన్నట్టు కాంగ్రెస్ గూటికి చేరినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి కొన్ని స్థానిక సమస్యలు కావచ్చు, అంతేకాకుండా కొంత కాంగ్రెస్ పార్టీతో పొసగకపోవడం, స్థానిక నేతలు కూడా తనకు సహకరించకపోవడంతో తాను బీఆర్ఎస్ లోనే మళ్లీ కొనసాగనున్నట్టుగా తాజాగా మనకు సమాచారం ఉంటుంది. అసెంబ్లీ సమావేశాలు కాసేపటి క్రితమే వాయిదా పడడంతో తాను ఉదయం నుంచి కూడా ఎల్ఓపి ఛాంబర్ చుట్టే తిరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. కాసేపటి క్రితమే కేటీఆర్ తో కూడా తాను భేటీ అయ్యారు. ఇకపై నేను బీఆర్ఎస్ లోనే కొనసాగుతాను, సాయంత్రం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో కూడా కలుస్తానంటూ కూడా తాను కొన్ని వ్యాఖ్యలు అయితే చేసినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా పార్టీలో మళ్లీ కొనసాగుతున్నట్టుగా మనకైతే అర్థం చేసుకోవచ్చు. పూర్తి స్థాయిలో గతంలో కూడా తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతారనుకున్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి జెడ్పీ చైర్మన్ కోసం వాళ్ళంతా కూడా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే తాను బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నట్టుగా చెప్పినటువంటి పరిస్థితి అయితే కనుక సాయంత్రం కేసీఆర్ తో కూడా భేటీ కాబోతా ఉన్నారు. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.